మరో బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. ఇక సంగారెడ్డి, అమీన్పూర్, కృష్ణారెడ్డిపేటలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి 10 గంటల వరకు కొనసాగాయి. ఇక మళ్లీ ఉదయం 7 గంటలకు కూల్చివేతలు మొదలయ్యాయి. 6 అంతస్తుల అపార్ట్మెంట్ ను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. సంగారెడ్డి, అమీన్పూర్, కృష్ణారెడ్డిపేటలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి 10 గంటల వరకు కొనసాగాయి. ఇక మళ్లీ ఉదయం 7 గంటలకు కూల్చివేతలు మొదలయ్యాయి. 6 అంతస్తుల అపార్ట్మెంట్ ను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి కుమార్ అందిస్తారు. క్రాంతి కుమార్. కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నిన్న ప్రారంభమైన కూల్చివేతలు రాత్రి 10 వరకు సాగాయి. రాత్రి 10 తర్వాత కాస్త విరామం ఇచ్చారు. ఆ తర్వాత ఈరోజు ఉదయం 7 గంటలకి ప్రారంభమై నిన్ననే ఫామ్ హౌస్ పట్టింగ్కి సంబంధించిన ఫామ్ హౌస్ కూల్చివేత నిన్ననే పూర్తయింది. ఆ తర్వాత దానికి కొంచెం ముందర ఉన్న ఒక బిల్డింగ్ ని కూడా కూలగొట్టారు. ఆ తర్వాత 6 అంతస్తుల అపార్ట్మెంట్ ఒకటి ఉండే అపార్ట్మెంట్ కూల్చివేతలు నిన్న ఉదయమే ప్రారంభించారు. అందులో రెంటుకుంటున్న వాళ్ళంతా కూడా వాళ్ళ సామాను సర్దుకోవడానికి సమయం అడగడంతో హైదరాబాద్ అధికారులు వాళ్ళకి కొంతసేపు విరామం ఇచ్చారు. దాంతో వాళ్ళంతా సామాను తీసుకుని వెళ్ళాక సాయంత్రం 4 గంటల నుంచి మళ్ళీ తిరిగి కూల్చివేతలు ప్రారంభించారు. 4 గంటల నుంచి రాత్రి 10 వరకు చేశారు. మళ్ళా విరామం ఇచ్చి ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి మళ్ళీ కొనసాగుతుంది. దాదాపుగా అపార్ట్మెంట్ ఈ రోజు మధ్యాహ్నం కల్లా దాన్ని పూర్తి నేలమట్టం చేసే అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా కృష్ణారెడ్డిపేట రోడ్డు ఉన్న వీరంగూడ ఖమ్మం నుంచి కృష్ణారెడ్డిపేట రోడ్డు వైపు రోడ్లో ఉన్న సైడ్కి ఉన్న ఆక్రమణ కూడా తొలగించారు. టెంపరీ షెడ్లు వేసుకొని చాలా మంది వ్యాపారులు వాళ్ళంతా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. అయితే దాంట్లో కొంతమంది స్థానికంగా కొంతమంది రాజకీయ నాయకులు బడాబాబులు వాళ్ళని ఆ భూమి ఆక్రమించి వాళ్ళకి రెంట్కి ఇస్తున్న విషయం హైదరాబాద్ దృష్టికి వచ్చింది. దీంతో హైదరాబాద్ అన్నింటిని కూడా తొలగించింది. ఓవరాల్ గా అయితే మొత్తానికి ఐలాపురంలో ఈ తొలగింపులు సాగుతూ ఉన్నాయి. దాని తర్వాత ఎక్కడైతే ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకుని వాటి చుట్టూ కూడా ఫెన్సింగ్ చేసి అది హైదరాబాద్ ప్రభుత్వానికి చెందిన భూములుగా హైదరాబాద్ అధికారులు బోర్డులు పెడుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ క్రాంతి కుమార్.